కఠోరమైన శిక్షణ, గంటల కొద్దీ సాధన, వేగంతో పోటీ, కొవ్వు పదార్థాలకు దూరం, సెల్ ఫోన్లు నిషేధం, సామాజిక మాధ్యమాల్లో చాటింగ్లు బంద్, చుట్టూ సీసీటీవీ కెమెరాలు, అడుగడుగున ఆంక్షలు. ఇదేదో ఆర్మీలో శిక్షణ కాదు, సరిహద్దుల్లో సైనికుల తరపీదు కేంద్రం అంతకంటే కాదు. మన మధ్య ఉన్న మనోడే నడుపుతున్న అకాడమీ అది. హైదరాబాద్ అడ్డాగా తెలుగు రాష్ట్రాలకే తలమానికంగా నిలుస్తున్న అకాడమీ అది. అంకిత భావమే అర్హతగా, కఠోర సాధనే పెట్టుబడిగా, పథకాలే లక్ష్యంగా నడుస్తున్న పుల్లెల గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీ అది. 5 ఎకరాల విస్తీర్ణంలో బ్యాడ్మింటన్ అకాడమీ, 8 కోర్టులు, 15 మంది కోచ్లు, 120 మందికి శిక్షణ, వెయిటింగ్ లిస్ట్లో 400 మంది, స్విమ్మింగ్ పూల్, వెయిట్ ట్రైనింగ్ రూమ్, స్పోర్ట్స్ సైకాలజిస్ట్, హాస్టల్ వసతి. హైదరాబాద్లోని గచ్చిబౌలిలో 5 ఎకరాల విస్తీర్ణంలో ఉంది గోపీచంద్ అకాడమీ. ఇక్కడ 120 మంది బ్యాడ్మింటన్ కోచింగ్ తీసుకుంటున్నారు. 15 మంది కోచ్లు. 2003లో అకాడమీకి భూమిని కేటాయించారు. ప్రముఖ పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్ అకాడమీకి $6 లక్షల ఆర్థిక సాయం అందించారు. అకాడమీలో మొత్తం 8 కోర్టులు, స్విమ్మింగ్ పూల్, వెయిట్ ట్రైనింగ్ రూమ్తో పాటు స్పోర్ట్స్ సైకాలజిస్ట్ తప్పనిసరిగా ఉంటాడు. శిక్షణ పొందేవారికి హాస్టల్ వసతి కూడా ఉంది. అయితే ఇక్కడ శిక్షణ ఆషామాషిగా ఉండదు, అంతా చైనా విధానమే. 13 ఏళ్ల క్రితం గోపీచంద్ శిక్షణ మొదలుపెట్టినప్పుడు అతని శిష్యులు కొందరే. అందులో సైనా నెహ్వాల్, పారుపల్లి కశ్యప్ మాత్రమే చెప్పుకోదగిన క్రీడాకారులు. 5 ఏళ్లలో సైనాను అత్యున్నత స్థాయికి తీసుకెళ్లిన గోపీచంద్ మరో 4 ఏళ్లలో ఒలింపిక్స్ పతకాన్నే అందించాడు. సైనా అత్యుత్తమ దశలో ఉండగానే పివి సింధు వర్ధమాన క్రీడాకారిణిగా వెలుగులోకి వచ్చింది. ప్రపంచ ఛాంపియన్షిప్లో వరుసగా 2 కాంస్యాలు, ఆసియా క్రీడలు, ఆసియా ఛాంపియన్షిప్లో కాంస్య పతకాలతో మెరిసింది. ఇప్పుడు బ్యాడ్మింటన్కు గోపీచంద్ అకాడమీ అడ్డా. భారత బ్యాడ్మింటన్కు హైదరాబాద్ కేంద్రం. శ్రీకాంత్, సాయి ప్రణీత్, గురు సాయిదత్, సిక్కిరెడ్డి, రుత్విక శివాని వంటి ఎందరో ఛాంపియన్లు తయారయ్యారు. దేశవ్యాప్తంగా ఢిల్లీ, హర్యానా, ముంబై, కోల్కతా వంటి ప్రాంతాల నుంచి హైదరాబాద్కు వచ్చి తమ పిల్లలకు గోపీచంద్ అకాడమీలో ఓనమాలు నేర్పిస్తున్న తల్లిదండ్రులు ఎందరో. గోపీచంద్ లాంటి ఇంకా గోపీచంద్స్ మనకు కావాలి అన్నదే పెద్ద విషయం. ఇక్కడ మనం అందరం హైదరాబాద్ లో చూస్తూనే ఉన్నాము గోపీచంద్ అకాడమీ ఎంత బ్యూటిఫుల్ గా తయారైంది. అన్ని ఇక్కడ ఒక ఫెసిలిటీ, ఒక అంబ్రెలా, ఒక రూఫ్ కింద ఉన్నాయి అన్నది పెద్ద పెద్ద విషయము. 6 నుంచి 12 ఏళ్ల లోపు చిన్నారులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. వారికి 20 ఏళ్లు వచ్చేసరికి ఒలింపిక్స్ స్థాయికి వెళ్లాలన్నది లక్ష్యం. అందులో గోపి పిల్లలు గాయత్రి, విష్ణు కూడా ఉన్నారు. వారికి కూడా అందరితో సమానంగా కఠోర శిక్షణే. చిన్నారులంతా ఛాంపియన్లు అవ్వాలనే కృషి చేస్తుంటారు. आप क्या बनना चाहते हैं? बड़े होकर क्या बनना चाहते हैं? वर्ल्ड नंबर 1 बैडमिंटन प्लेयर. वर्ल्ड नंबर 1 बैडमिंटन प्लेयर. राइट. पीवी सिंधु का देखा है आपने कभी को? सिंधु बहुत बार. గోపి అకాడమీలో జూనియర్ క్రీడాకారులు సెల్ ఫోన్లు వాడడం నిషేధం. అకాడమీ పూర్తిగా సీసీటీవీల పర్యవేక్షణలో ఉంటుంది. నిబంధనలు ఉల్లంఘించే వారిని సిబ్బంది కనిపెడుతూ ఉంటారు. గోపి తల్లితో సహా సిబ్బంది కొందరు అకస్మాత్తుగా హాస్టల్ గదుల్లోకి వెళ్లి తనిఖీలు చేస్తారు. డైట్ విషయంలో గోపి చాలా జాగ్రత్తగా ఉంటాడు. ఆర్థికంగా మంచి స్థితిలో ఉన్న క్రికెటర్లు శీతల పానీయాల ప్రకటనలకు ఒప్పుకోగా గోపి మాత్రం నిరాకరించాడు. ఆరోగ్యానికి హాని కలిగించే పానీయాలకు ప్రచారకర్తగా వ్యవహరించనని తేల్చి చెప్పాడు. గోపి అకాడమీలో శీతల పానీయాలు కనిపించవు. పండ్ల రసాలు అందుబాటులో ఉంటాయి. ఇక అకాడమీని ఆర్మీ క్రమశిక్షణతో నడపడం గోపీకి అలవాటు. ఎవరైనా తప్పు చేస్తే అందుకు శిక్ష అనుభవించాల్సిందే. సింధుకు బిర్యానీ అంటే ప్రాణం. ఉండబట్టలేక బిర్యానీ తింటే ఆ రోజు అకాడమీలో 10 రౌండ్లు పరిగెత్తాల్సిందే. అకాడమీలో ఇలాంటి సందర్భాలెన్నో. ఒలింపిక్స్లో 2 పతకాలు సాధిస్తామని అంచనా వేశామని, 1 దక్కిందని, వచ్చే ఒలింపిక్స్కి 4 పతకాలు సాధించేలా కృషి చేస్తామని గోపీచంద్ భార్య లక్ష్మి అంటున్నారు. whole badminton team వెళ్ళినప్పుడు maybe definitely we expected 2 medals, but we are happy we got 1 medal. Of course అప్పుడప్పుడు అనుకున్నవన్నీ జరగవు, so we are really happy. Olympics every 4 years వస్తుంది కదా, so wait చేయాలి, and definitely maybe we can expect 4 medals that time in all the events.
ఇంతటి కఠోరమైన నిబంధనలున్నా శిక్షణ తీసుకోవడానికి మరో 400 మంది వెయిటింగ్లో ఉన్నారంటే గోపీచంద్ అకాడమీ స్టామినా ఏంటో అర్థం చేసుకోవచ్చు. దేశంలో గోపీచంద్ అకాడమీకి పోటీగా ఉన్నది బెంగళూరులోని ప్రకాష్ పదుకునే అకాడమీ ఒక్కటే.